తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా మిర్చి పంటలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టుగా చైనా నుంచి కొన్ని కంటైనర్లు తిప్పి పంపిస్తున్నట్టుగా మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం. దాని గురించి కొంత సమాచారం తీసుకున్నామండి. ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మిర్చికి పురుగు మందుల అవశేషాల యొక్క ప్రాబ్లం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇకపోతే మిర్చి ధర ఈ సంవత్సరం ఎంతవరకు విస్తీర్ణత చేసుకుంటే బాగుంటుంది అనే విషయాల మీద మిర్చి రైతులు మరియు మిర్చి ఎగుమతిదారుల దగ్గర తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం షేర్ చేసుకుంటాం. మిర్చి రైతులైతే చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారండి. ఏ ఇద్దరు మిర్చి రైతులు ఎదురుపడినా మిర్చి సాగు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వేయాలనా వద్దా అనే మీమాంసలోనే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం మిర్చి సాగు చేస్తే కింటాకి ధర 15,000 రూపాయలైనా వస్తుందా రాదా అన్నటువంటి పెట్టుబడైనా దక్కే అవకాశం ఉందా లేదా అని చాలా మంది మిర్చి రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీల విషయానికి వచ్చేటప్పటికి 4 కోట్ల పైగా, ఇంకా ఎక్కువనే చెప్పుకోవాలి, 5 కోట్ల వరకు అని చెప్పుకోవాలి, 5 కోట్ల టిక్కీల మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో ఉందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలైతే ప్రధానంగా మిర్చి ఎక్కువ సాగు చేసే రాష్ట్రాల్లో మన ఇండియాలో ఇవన్నీ చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2 కోట్ల టిక్కీలు స్టాక్ ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో 1,20,00,000 టిక్కీలు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నాయి. 80 లక్షల టిక్కీలు కర్ణాటకకు ఎత్తుకుంటే 1,60,00,000 టిక్కీలు మధ్యప్రదేశ్ గురించి చెప్తా ఉన్నారు. ఇంకా మహారాష్ట్రలో కూడా 1,50,00,000 దాకా ఉంటుందట. ఈ విధంగా మిర్చి టిక్కీలు ఎక్కడ పడితే అక్కడ కోల్డ్ స్టోరేజ్ లో ఉంది. అయితే ఇప్పుడున్న రేట్లను అనుసరించి రైతులు ఈ రేటుకు అమ్ముకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే 2023లో బాగా రేటు వచ్చింది. ఆ రేటు వస్తుందేమోనని ఒక ఆశాభావంతో రైతు ఇప్పటికీ ఉన్నాడండి. అందువల్లనే కోల్డ్ స్టోరేజ్ లో స్టాక్ కదలడం లేదు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి మిర్చి పంట వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే మళ్లీ మొదలవుతున్నాయి. జూలై నుంచి అయితే మార్కెట్ కి పెద్ద ఎత్తున మిర్చిని తరలించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ధరల విషయానికి పెద్దగా ఆ టైంకి పెరుగుతుందా పెరగదా అంటే పెరగదనే చెప్తా ఉన్నారు ఎగుమతిదారులు. ప్రస్తుతానికి చైనాకి ఎక్స్పోర్ట్ కొద్దో గొప్ప అవుతా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో చైనా కొన్ని కంటైనర్లను రసాయనాలున్నాయని చెప్పే ఉద్దేశంతో వెనక్కి పంపిన విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా తీసుకోవాల్సిన సరుకంతా తీసుకొని లాస్ట్ తీసుకునేటువంటి సరుకు వెనక్కి తిప్పి పంపడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా మిర్చి గాని రాబోయే రోజుల్లో గాని మన మిర్చి కేవలం చైనా మీదనే ఆధారపడి ఉంది. ఇంకా పంట విస్తీర్ణం ఎక్కువ వేస్తే గనక ఈ సంవత్సరం మిర్చి రైతులు మాత్రం ఖచ్చితంగా భారీగా నష్టపోయే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అందువల్ల ఈ సంవత్సరం గనక మీరు ఏదైనా మిర్చి పంట వేసుకోదలిస్తే, ఎందుకంటే ఇది వ్యవసాయ నిపుణులు చెప్పే మాట, రసాయన రహిత పంటనైతే సాగు చేయండి అని చెప్తా ఉన్నారు. ఏ రసాయనాలు అయితే విదేశాల్లో రిజెక్ట్ గురవుతా ఉన్నాయో ఆ రసాయనాలకు సంబంధించిన ఎరువులు వాడకుండా ముఖ్యంగా ఆర్గానిక్ అనే విధంలో సాగు చేయగలిగితే, ఐరోపా దేశంలో అయితే ఆర్గానిక్ మిర్చికి మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. కేజీ 5,000 నుంచి 6,000 రూపాయలు పలుకుతుందట అక్కడ రేటు. అయితే రసాయన అవశేషాలు ఏమాత్రం ఉన్నా కూడా ఆ దేశాలు అయితే ఎగుమతి చేసుకోవట. రైతులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ దేశాలకు ఎగుమతి చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్లనే మన దేశంలో మిర్చి వెనకబడిన దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, కొంతవరకు చైనా వెనుకబడి దేశం కాకపోయినప్పటికీ పాపులేషన్ ఎక్కువ ఉన్న దేశం కనుక మన దేశంతో మిర్చి ఎగుమతులు చేసుకుంటా ఉందని చెప్తా ఉన్నారు. చైనాలో మిర్చి ఎగుమతుల గురించి కూడా దీన్ని వంటకి వాడకుండా మిర్చి గింజల నుంచి ఆయిల్ తీసి వారు ఏదో ప్రత్యేకంగా వాడుకుంటారు కాబట్టి ఎక్కువ మన ఇండియా నుంచి మిర్చి ఎగుమతులు చేసుకుంటారని చెప్తా ఉన్నారు. చైనాకి కూడా 1, 2, 3 వెరైటీస్ మాత్రమే ఎగుమతి అవుతాయి. విత్తనాలు వృద్ధి ఎక్కువ ఉన్నటువంటి మిర్చి అంటే తేజ రకము, ఇంకా 1, 2 రకాలు చెప్పుకోదలిసినట్టు మాత్రమే చైనా కొనుగోలు చేస్తుంది. మన దేశం నుంచి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతి అవుతా ఉంటుంది. కానీ కేవలం ఆ సరుకంతా 4-5 దేశాలకే ఎగుమతి అవుతా ఉంటుంది. అమెరికాకు గాని, ఐరోపా దేశాలకు గాని మన మిర్చిలో ఉన్న రసాయన అవశేషాలను చూసి వాళ్ళు మన మిర్చిని అవతల దేశాలు దిగుమతి తీసుకోవడం లేదు. అందువల్లనే మిర్చిలో రసాయనాలు అవరోధంగా మారాయి ఎగుమతి. వచ్చే ఏడాది నుంచి మిర్చి రైతులు రసాయనాలు వాడకుండా గానీ పంట పండించే విధంగా అయితే గనక అదే పద్ధతిలో సాగు చేయాలని కూడా ఉద్యానవన శాఖ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా ఆర్గానిక్ పండించగలిగితే మంచి రేటు వస్తుంది రైతుకి. పురుగు మందుల విషయంలో కూడా కొంత బడ్జెట్ కూడా బాగా తగ్గిపోతుంది పంట పండించడానికి అని కూడా చెప్తా ఉన్నారు. మిర్చిని రసాయనాలతో పని లేకుండా సాగు చేసి ఎకరాకి 15 నుంచి 18 క్వింటాలు గానీ దిగుబడి చేసుకోగలిగితే ఆ పంటకి ప్రత్యేకంగా ఆర్గానిక్ అనేటటువంటి ఒక పత్రాన్ని ఇచ్చి ఆ యొక్క పత్రాన్ని ధృవీకరించి ఐరోపా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్స్పోర్ట్ అధికారులు అయితే సన్నాహాలు సిద్ధం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రైతులు తక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేసి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయగలిగితే మిర్చి
మిర్చికి మరింత ధర పలికే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మిర్చి రైతులు సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగు చేసినట్లయితే ఎంత దిగుబడి వచ్చింది అనే వివరాలు ఈ వీడియో కామెంట్ రూపంలో పెట్టగలిగితే మిగతా మిర్చి సోదరులకి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మిర్చి విషయం, ఎక్స్పోర్ట్ ధరల విషయంలో మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి.